ఈఎంఐ అంటే ఏమిటి? ఈఎంఐ పద్ధతిలో వస్తువులను ఎప్పుడు కొనడం సరైనది? ఈఎంఐ అంటే ఒక వస్తువును కొనేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి డబ్బును ఒకేసారి చెల్లించకుండా కొనుగోలు చేయడం. దానికి బదులుగా మీరు ఆ మొత్తాన్ని ఒక థర్డ్ పార్టీ ద్వారా నిర్ణీత నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు. అన్ని వస్తువులను ఈఎంఐ ద్వారా కొనాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా అత్యవసర వస్తువుకు ఒకేసారి డబ్బు చెల్లించలేనప్పుడు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నిజంగా అత్యవసరం కాని వస్తువుల కోసం ఈఎంఐలు తీసుకోకపోవడమే మంచిది. మీరు వ్యక్తిగత, కుటుంబ లేదా వృత్తిపరమైన అవసరాల కోసం ఏదైనా వస్తువును కొనాలనుకుని పూర్తి మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేకపోతే మీరు ఈఎంఐని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అనేది నిత్యావసరంగా మారిపోయింది. భారతదేశంలో అనేక బ్రాండ్లు మరియు ఫీచర్లతో లభించే స్మార్ట్ ఫోన్ల ధరలు రూ. 5,000 నుండి రూ. 1,50,000 మధ్యన ఉన్నాయి. కొందరు తమ అవసరాలకు అనుగుణంగా ఫోన్లను కొనుగోలు చేస్తే, మరికొందరు మాత్రం అవసరం కంటే హోదా కోసం ఖరీదైన బ్రాండెడ్ ఫోన్లను ఎంచుకుంటున్నారు. చివరిగా కన్క్లూజన్ ఏంటంటే, మీ దగ్గర తగినంత డబ్బు ఉంటే మీకు నచ్చిన ఏ వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. కానీ ఒకవేళ మీ దగ్గర అంత డబ్బు లేకపోతే మీ అవసరాలు మరియు జీవనశైలికి సరిపోయే వస్తువును ఎంచుకొని ఆ తర్వాత ఈఎంఐ ఆప్షన్లను పరిశీలించండి. ఒక్కో బ్రాండ్ ఉత్పత్తులు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి మీకు నిజంగా అవసరమైన ఫీచర్లను గుర్తించి మీ అవసరాలకు సరిపోయే బ్రాండ్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. నిజమైన అవసరాలకు తెలివిగా ఉపయోగిస్తే ఈఎంఐ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మన ఆర్థిక స్తోమతకు మించి అనవసరమైన లేదా విలాసవంతమైన కొనుగోళ్లకు దీనిని నివారించాలి.